చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనంతరం రావాలి అని. మరి ఈరోజు మీరు డేట్ ఇచ్చిన దానికోసమే నేను కరెక్ట్గా నిన్ననే వచ్చాను విజయవాడ నుంచి. మీరు చూపించిన అభిమానం ఎప్పుడు కూడా మర్చిపోలేను, ఎప్పుడు కూడా మర్చిపోను కూడా తెలియజేసుకుంటాను. నేను నా రాజకీయం అంతా కూడా నాయకులు కార్యకర్తల కోసం పనిచేశాను తప్ప నేను మనకు ఎక్కడ కూడా ఒక పదవుల కోసం అనేది ఎప్పుడు కూడా మనం ఆశించింది లేదు. నాకు ఎంత ఇబ్బంది అయినా కానీ నాయకులు కార్యకర్తల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటాను. ఇలాగా మన అభ్యర్థి మంత్రి పక్కన పెడదాం గారు, మన అభ్యర్థి కొండెప్పి సురేష్ గారు కొండెప్పి నియోజకవర్గం తెలుగుదేశం ఖర్చుకోవడానికి మాట్లాడాడు. అది బతికి నేను ఏకీభవించిన ఆ విషయంలో. ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు గెలిచాం, వర్గంలో ఎన్నోసార్లు గెలిచాం. పోయినసారి ఏంటంటే విభేదాలు నాయకుల వల్ల విభేదాలు జరిగి ఓడిపోయావు తప్ప కార్యకర్తల్లో మరి ఓటర్లో ఏం తేడా లేదు. మనం నాయకులు మనం పోరాటం, మనం పదవుల కోసం లేకపోతే ఆడు ఎక్కువయ్యాడు అని చెప్పి ఈ పోరాటం చేయొచ్చు తప్ప వేరేదేం లేదు. ఖచ్చితంగా కూడా కొన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. దానికి కొన్ని మాటలు ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటాను. కాకపోతే సీఎం గారు పెద్ద పరీక్ష పెట్టాడు నాకు. ఇప్పుడు ఒక పక్క ఇటు పక్క ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు, రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు. వీళ్ళకి గెలిస్తే బాగానే ఉంటుంది, గెలకపోతే వాసు ఇచ్చాడు నాయన అంటారు. వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్లో. నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తా కానీ పార్టీలో ఉండి చేయమని కూడా తెలియజేసుకుంటాను. ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ఒకటే చెప్పారు, పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లి పాలు, అది గుర్తుపెట్టినాడు. పార్టీ అనేది మనం ఉన్న పార్టీలో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, ఎవ్వరు కూడా తప్పు చేయకూడదు. చేస్తే అది తప్పు, అది పాపం కూడా, అది మనం చేయకూడదు అనేది నా యొక్క రాజశేఖర్ గారు నాకు నేర్పినటువంటి రాజకీయం కూడా ఈ సభాముగా తెలియజేస్తున్నాను. అది అలాంటిది ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవరు. మీరందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఆదిమూలపు సురేష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా నేను సభాముగా తెలియజేసుకుంటున్నా. ఇది